హిందూ సాంప్రదాయాల గురించి, హిందూ గుళ్ళ గురించి, అరే గుళ్ళ దగ్గర టికెట్లు ఎందుకు, మసీదుల దగ్గర కానీ అలాగే క్రిస్టియన్ సోదరుల చర్చిల దగ్గర కానీ ఇవేవి ఉండవు కదా, ఎందుకని దోపిడీ జరుగుతుందని ఒక ముస్లిం మహిళ ఉండి ప్రశ్నించడం మొదలుపెట్టినట్టు నూరి గారిని వ్యతిరేకించేటువంటి వ్యక్తులు, అంటే ఆ ప్రశ్న స్వీకరించలేనిటువంటి వ్యక్తులు ప్రశ్నించేది ఏంటంటే, ముస్లిం మహిళగా ఉన్న తాను హిందూ సాంప్రదాయాన్ని కాసింత కూడా గౌరవించినటువంటి, సంస్కృతిని గౌరవించినటువంటి తాను మాకు నీతులు చెప్పేదా? అరే మేము పవిత్రంగా కొలిచేటువంటి, పూజించేటువంటి గోమాతని తినేటువంటి తాను మాకు నీతులు చెప్పడం ఏంటి? తాను కానీ తన కమ్యూనిటీ కానీ తినేటువంటి, మమ్మల్ని మా ఆచారాలని ఇంత కూడా గౌరవించినటువంటి 5 నిమిషాల సమయం వచ్చే మేము ఏందో చూపించాం, ముస్లిమ్స్ని చంపే పడేసాం హిందువులంతా అని కామెంట్ చేశారు అక్బరుద్దీన్ ఓవైసీ. వాళ్ళకు మద్దతుగా నిలిచారు ఈ ముస్లిమ్స్ అని చెప్పేసి అని. ఈ వ్యాఖ్యలపైన నూరి గారి అభిప్రాయం. ఒకే క్వశ్చన్లో చాలా క్వశ్చన్స్ అడిగారు మీరు. హిందూ సాంప్రదాయాల్ని గౌరవించని నూరి అన్నది రాంగ్ స్టేట్మెంట్. ఇట్స్ కంప్లీట్లీ రాంగ్. నేను ఎక్కడ అగౌరవపరిచానో ఒక్క పాయింట్లో చూపించగలరు. నేను ఫ్రెండ్స్ ఇళ్ళకి వెళ్తాను, ప్రతి దాంట్లో రెస్పెక్ట్ ఇస్తాను, నేను వాళ్ళు ప్రసాదం ఇచ్చినా తీసుకుంటాను. నేను అలాంటిది ఎక్కడా చేయలేదు. చెప్పులు వేసుకుని ఎక్కడైనా గుడికి వెళ్ళడం అయినా, ఈవెన్ నేను అబ్జర్వ్ చేసింది, నేను లాట్ ఆఫ్ మీటింగ్స్లో వెళ్తాను, లైట్నింగ్ ఆఫ్ ద ల్యాంప్ దీపం పెట్టేటప్పుడు మోస్ట్ ఆఫ్ ద నాన్ ముస్లిం పీపుల్స్ చెప్పులతో నుంచుంటారు. నేను ఎప్పుడూ చేయలేదు ఆ పని. యూ కెన్ అబ్జర్వ్ మై ఎనీ. ఐ రెస్పెక్ట్ ఎ లాట్. ఏదైనా సరే గౌరవించాలి. ఇస్లాంలో లేదు లైట్నింగ్ ఆఫ్ ల్యాంప్, బట్ అందరూ నమ్ముతారు లైట్నింగ్ ఆఫ్ ద ల్యాంప్. నేను చెప్పులు తీసి మరి అందరూ ఒక్కొక్కడు మాటలు చెప్తాడు, జెండా షూస్తో ఎగరేస్తాడు. నేను అలాంటి చెడ్డ పనులు ఏం చేయలేదే. నేను సంస్కృతిని ఎక్కడ, మీకు తెలుసా జెండాని విత్ స్లిప్పర్స్తో ఫుట్వేర్తో ఎగరేయచ్చు అంటే నేను నా భారతదేశం అన్నది రెస్పెక్ట్ ఇచ్చినప్పుడు, ఇప్పుడు మీరు మీ పూజ గది, మీ ఖురాను, మీ గీత ఆప్షనల్ అండి, అది బేసిక్ గా కాన్స్టిట్యూషన్ వైలేట్ చేసినట్టయితే కాదు. అంత సంస్కృతికి రెస్పెక్ట్ ఇచ్చేదాన్ని. సో ఈ స్టేట్మెంట్ ఇస్, మరి హిందువులు పవిత్రంగా పూజించేటువంటి గోమాతను తింటది నూరి అని చెప్పేసి వారి కుటుంబం కానీ, ఒక్క మాట కమ్యూనిటీ పక్కన పెడితే నూరి గారు కానీ వారి కుటుంబం. మా ఫ్యామిలీలో నేను చిన్నప్పుడు ఉన్నప్పుడు 7th 8th స్టాండర్డ్స్ వరకు మా నాన్నగారు తెచ్చేవాళ్ళు. తర్వాత మా నాన్నగారే లేదు అది తినడం వల్ల మైండ్ మందంగా అయిపోతుంది అలా అని చెప్పేసి ఆపేసాం. అప్పటి నుంచి లేదనమాట, తినట్లేదు. సో మా ఇస్లాంలో ఉంది తినవచ్చు. ఇప్పుడు నేను ఒక పాయింట్ చదువుతాను. నేను రీసెంట్గా స్విట్జర్లాండ్ వెళ్ళాను, అదర్ కంట్రీ కంబోడియా, మతలబ్ ఇండోనేషియా అలాంటివి వెళ్ళాను. అక్కడ నాతో పాటు చాలా హిందూ ఫ్రెండ్స్ అందరు కూడా వచ్చారు. వాళ్ళందరూ హ్యాపీగా పోర్క్ తింటున్నారు. పోర్క్ మీరు వారాహి దేవుడు అని కొలుస్తారు హిందూస్. మన మూవీ కూడా ఏదో సంథింగ్ వారాహి మీద వచ్చింది. పోర్క్ తినొచ్చా? మరి మీరు కొలిచే దేవుణ్ణి మీరు తినొచ్చా? పోర్క్ హిందూ మతస్థులు తినొచ్చు, అది తప్పు కాదా? మేము కొలవని దాన్ని మేము తింటున్నాము. నేను ఫ్రాంక్గా మాట్లాడుతున్నా. మీరు కొలిచే దేవుణ్ణి తింటున్నారు కదండి, అది ఎక్కడ న్యాయము? సరే, నాట్ ఓన్లీ ముస్లిమ్స్ తింటున్నారు అనుకుందాం బీఫ్, అదర్ కంట్రీస్లో పాముని కానీ ఏది కానీ బాగా ఇది చేస్తారు మీరు, నాగదేవత అని చెప్పేసి. అదర్ కంట్రీస్లో క్రిస్టియన్స్ అందరూ అది కూడా తింటున్నారు. వాళ్ళని ఎందుకు? భారతదేశంలో ఉన్నటువంటి మీరు ఏదైతే సమాజంలో నివసిస్తూ ఉన్నారో మీ తోటి భారతీయులు హిందువులకు సాంప్రదాయాలని బయటి దేశాల గురించి మాట్లాడలేదు. సరే, పోర్క్ ఇండియాలో అమ్మట్లేదా? నా పక్క గల్లీలో కూడా అమ్ముతున్నారు. పోర్క్ ఇండియాలో అమ్మట్లేదా? మీ పక్క గల్లీలో పోర్క్ ఎక్కడ విజయవాడలో అమ్మట్లేదా? మీ హైదరాబాద్లో అమ్మట్లేదా? ఎక్కడ అమ్మట్లేదు పోర్క్? వారాహి దేవుడు కదా, మరి అది ఎలా తింటున్నారండి హిందూస్? ముస్లిమ్స్ పోర్క్ టచ్ చేయరు. మళ్ళీ ఇటు ముస్లిమ్స్ దగ్గరికి వెళ్ళకూడదు. మళ్ళీ పోర్క్ తినేది ఎవరు? మరి హిందూసే కదా, అది రైటా? మరి సో గోమాంసం తినడం తప్పులేదంటారు. మా ఇస్లాంలో ఉంది. ఇప్పుడు మా ఇస్లాంలో కొన్ని జంతువులు తినొచ్చు, కొన్ని జంతువులు తినకూడదు. అది మాకు రూల్ ఉంది కాబట్టి మా గోమాతని, షీప్ని ఇవన్నీ తినొచ్చు అని పెట్టారు. తినడం తినకపోవడం ఇట్స్ అవర్ పర్సనల్ థింగ్ అనమాట. నూరి గారు ఇస్లాం మతం చెప్పినట్టు నడుచుకోవట్లే. ఇస్లాం మతాన్ని కాకోకుండా తనకు నచ్చినట్టు తన జీవితాన్ని తను ఆస్వాదించుకుంటూ చాలా వరకు ముందుకెళ్తా ఉంది. మతం కొన్ని నిలువరించినా కూడా, ఇస్లాం ఖురాన్ గ్రంథం నిలువరించినా కూడా వాటిని కాదని కూడా ముందుకెళ్తా ఉంది. అమ్మో, వాటిని కాదని మరి నేను ముందుకెళ్ళి అలాంటి అపోజిషన్ స్టెప్స్ ఏమి నేను చెయ్యట్లేదు. ఖురాన్ కాదని ఏ అడగలేదు. ఐఎమ్ ట్రయింగ్ మై లైఫ్ అనమాట. ఇప్పుడు స్కూల్లో చాలా రెస్ట్రిక్షన్స్ పెడతారు. హిందూ ప్రసాదం తీసుకోకూడదని చెప్పేసి ఖురాన్ చెప్పదా? ఎక్కడుంది? హిందూ ప్రసాదం తీసుకోవద్దని ఎక్కడుంది ఖురాన్లో? చెప్పండి. ఖురాన్లో హిందూ ప్రసాదం అంటే ఏంటండి? ఒక అన్నమో పులిహోరో ఇదే కదా. నేను ఒక అన్నం అని చెప్తే మీరు చెప్తారు కదా, అన్నం పరబ్రహ్మ తీసుకుంటున్నాను, నేను అన్నం తీసుకుంటున్నాను. మరి మీ ముస్లిం సోదరులు ఎందుకు దాన్ని అవాయిడ్ చేశారు? ఇప్పుడు ఒక్కొక్కరి మెంటాలిటీ ఒక్కొక్కటి అండి. అందరి మెంటాలిటీ ఒక్కొక్కలా.
ఖురాన్ ఎక్కడ చెప్పలా. ఇప్పుడు దర్గాలు ఉన్నాయి, దర్గాలో ఫాతిహా కూడా చేయరు కొంతమంది, అది కూడా సేమ్ ఈక్వల్ టు అదే. గుళ్ళో ప్రసాదం ఎంతో దర్గాలో ఫాతిహా కూడా సేమ్ అంతే అవుతుంది కదా. కొంతమంది ఫాతిహా కూడా తీసుకోరు, సో వాడు ముస్లిమే కాకుండా అయిపోతాడా? సో మన కాన్సెప్ట్ ఏంటి, ఇక్కడ గోమాతని మేము తింటున్నాం, మేము తినలే, వై ఆర్ యూ దెన్ పోర్క్ మీరెందుకు తింటారండి? మీ దేవుడినే మీరు కోసుకొని తింటున్నారు కదా. ఇప్పుడు అసలు గోమాతల్ని ఎక్స్పోర్ట్ చేసేది అదర్ కంట్రీస్కి ఎవరు? హిందూస్, బిలీనియర్స్. వాళ్ళు ఏం చేస్తున్నారు? వాళ్ళు చేసేది కరెక్టా? మరి ముస్లిమ్స్ని బ్లేమ్ చేసేవాళ్ళు ముందు మనల్ని మనం చూసుకోవాలి కదా. మీ కమ్యూనిటీ మిమ్మల్ని మీ మాటలు వినట్లేదు, ఎక్స్పోర్ట్లో రెడీగా ఉంది, పోర్కుని ఇచ్చేస్తుంది, పోర్క్ తింటున్నారు. ఆ పాయింట్స్ ఎందుకు రైస్ చేయరు?